హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా చూస్తారు. ఇంకా నా ఫర్దర్ అప్డేట్స్ బిగ్ బాస్ది ఇంకా ఎపిసోడ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. దాన్ని అయితే మిస్ చేయకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డూ దట్. సరే, ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ 1 అయితే జరిగింది. సో దాంట్లో డీటెయిల్స్గా మాట్లాడడం జరుపుకుంటే మనకి ఎల్లుండే గ్రాండ్ లంచ్లోనే మ్యాటర్లో దించేశారు. ఆల్రెడీ అందరికీ గొడవలు పెట్టారు. సరే, ఇంకా దాంట్లో మనకి లాస్ట్లో వెళ్తున్నప్పుడు నాగమణి గారికి నిఖిల్ గారికి మధ్యన అదేదైతే ఉందో కొద్దిగా లైట్ డెలికేట్ టచ్ అయితే వచ్చింది అక్కడ గొడవది. సో దాన్ని అయితే ఇంక ఎపిసోడ్లో చూడాల్సి ఉండే, దాన్ని అయితే నేను చూసాం. సో అక్కడ బేసిక్గా చెప్పాలంటే నాగమణి గారికి ఆ మాత్రం కొద్దిగా కామన్ సెన్స్ ఉండాల్సి ఉండే అక్కడ. ఎందుకంటే అక్కడ చెప్పడం జరిగింది వాళ్ళు ఎట్లా ఏమంటే ఈ బిగ్ బాస్లో వచ్చిన రోజే ఎవరిని అట్లా పంపర్రా అని భాషా గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది నాగమణి గారికి. సో కావాలని అట్లా చేశారనిపించింది మనకి, చూస్తుంటే తెలిసిపోయింది. వాంటెడ్లీ చేశారేమో అనిపించింది. సో అంత అగ్రెషన్ అయ్యి అర్చాల్సిన అవసరం లేదుండే అక్కడ. ఏమంటారో అంత ఏమో అంత ఇట్లా అర్చాల్సిన అవసరం ఉండుకుండే అక్కడ. సో ఓకే, ఏదో ట్రై చేస్తున్నారు. వచ్చిన ఫస్ట్ డేనే వచ్చారు కదా, నడుస్తుంది మాత్రం. సో దాని తర్వాత గొడవ స్టార్ట్ అయిన తర్వాత నిఖిల్ గారితో కొద్దిగా గొడవ దాంట్లో సాగారు. అట్లా లేదు నేను ఇట్లనే చెప్తా, నన్ను అట్లా అడగగానే నేను ఇంకా ఫస్ట్ డేనే ఇట్లా నామినేషన్ చేసి పంపిస్తే ఆ బాధ ఉంటుంది నాకు. నేను 6 months రూమ్లోనే ఉన్నా, రాలేదంటే ఆదిత్య ఓం గారు నేను 3 years ఉన్నా బాయ్ అన్నారు. సో ఇంకా అట్లట్లే పెద్దదయ్యి గొడవ అయింది, అర్చేయడం అయితే జరిగింది అని విషయం కూడా వచ్చింది. సో తనని నిఖిల్ గారు అడగడం జరిగితే నేను అక్కడ చిన్న పెద్ద మ్యాటర్ కాదయ్యా, అది మాట అది మ్యాటరు అని కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత సారీ మ్యాటర్ కూడా ఏది చెప్పారేమో చూపెట్టలేదు అక్కడ మనకి. వాళ్ళు సారీ అడగరేమో కూడా తెలియదు మనకి, ఎపిసోడ్లో అయితే చూపెట్టలేదు అది. సో ఇంకా చూద్దాం పరదడగా ఇంకా ఏమేమి నడుస్తుందో. సో ఇంకా విషయంలో అయితే నాగమణి గారు వాంటెడ్లీ చేశారేమో అనిపించింది నాకైతే. సో ఇంకా అది ఫర్దర్గా అది ఈరోజు నామినేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం 100% పాయింట్ వస్తుంది అది. సో మీరైతే చూడండి, ఆ పాయింట్ మీద ఇద్దరు నామినేట్ వేసేసుకుంటారు ఒకరికొకరు. నువ్వు నా మీద అర్స, నేను నీ మీద అర్స ఏమంటావు, నువ్వు నా మీద అర్స, నేను నీ మీద అర్స ఏమంటావు, అట్లాదే వస్తుంది. సో వాచ్ ఇట్, రసవస్త్రంగా ఉంటుంది ఈరోజు నామినేషన్, అది మాత్రం గ్యారెంటీ. నెక్స్ట్ దాని తర్వాత అలాగే వెళ్తూ ఎవరది, విష్ణుప్రియ గారు ఫెమినిటీ అనేవాడు యూజ్ చేశారు అది నాగమణి గారి మీద. సో అది కొంచెం ఎందుకో సర్ప్రైజింగ్ అనిపించింది. ఎట్లా అది చూడ్డానికి ఎట్లా ఉంటాడు కాబట్టి చెప్పిందా ఏమో, ఇంకా ఆమెని కూర్చోబెట్టి అడగాల్సిందే, మనకైతే తెలీదు. ఏమో చెప్పాలని చెప్పేస్తుందో ఏమో అది. సో ఇంకా చూడాల్సి ఉంటుంది అది. సో ఓకే, దాని గురించి కూడా అంతగా మనకి మ్యాటర్ కూడా తెలియదు, అంతంతనే చూపెట్టారు. సో ఓకే, నెక్స్ట్ మనకు అట్లే మూవింగ్ ఆన్ అయితే అక్కడ ఈ జంటలో విన్నింగ్ టీమ్స్ ఏదైతే ఉందో దానిది కాంపిటీషన్ అయితే పెట్టారు అక్కడ. బేసిక్లీ 3 చీఫ్స్ ఉంటారు అక్కడ, నో క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ పవర్స్తో నిండిన చీఫ్స్ అయితే 3 అయితే ఉంటారనేసి ఒక కాంపిటీషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా దాంట్లో నిఖిల్ గారు అయితే బాగానే ఆడారని చెప్పారు. 100% ఎఫర్ట్స్ వచ్చాయి వాళ్ళతో. నైనిక గారు ఇంకొద్దిగా ఫస్ట్ టాస్క్ అయితే ఏదైతే జరిగిందో కొద్దిగా ఓపిక పట్టుంటే గెలిచేసేవారేమో అనుకున్నా. సో ఓకే, నిఖిల్ గారు అయితే అక్కడ స్ట్రాంగ్గా కనబడ్డారు. ఐ గో విత్ టీమ్ ఓన్లీ, ఎందుకంటే అక్కడ మనకి తెలిసింది 100% ఎక్కువ ఎఫర్ట్ చూపెట్టడం అయితే జరిగింది. సో అందుకనే విన్ అయితే అయ్యారు అని చెప్పొచ్చు. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టాక్ 100% నైనిక గారు అయితే వెరీ గుడ్, టూ మచ్ గుడ్గా అనిపించింది. ఆ స్పీడ్ అయితే కావచ్చు, ఏదైతే ఉంది ఆ ఎబిలిటీ మనం చూడొచ్చు, కనబడింది మనకి. సో ఇంకా దాంట్లో అయితే సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ టాస్క్లో నిఖిల్ గారు, సెకండ్ టాస్క్లో నైనిక గెలిచింది.
సో దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ టాస్క్ అయితే ఏం పెట్టలేదు. దాని డిసిషన్ అయితే చెప్పమని బిగ్ బాస్ అడిగారు కాబట్టి అక్కడ కొద్దిగా మనకి ఇష్టమైన మ్యాటర్లు వచ్చింది. అక్కడ గొడవ కావాలి కదా మనకి, అది వచ్చింది. కొట్లాడుకోవడం అయితే జరిగింది. కొట్లాడుకోవడం అంటే ఇట్లా కొట్లాడకూడదు, మాట విషయాలు అయితే జరిగింది. అక్కడ సోనియా గారు అయితే మాత్రం అబ్బబ్బబ్బా బీపీ లేస్తుంది చూస్తే. ఈమె ఎందుకు ఇట్లా అరుస్తుంది అనిపిస్తుంది. ఏంటయ్యా ఈమె అనిపిస్తుంది. అయ్యయ్యో అనిపిస్తుంది. కూర్చో అనిపిస్తుంది. ఇంకా మనం అక్కడ ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతామో కూడా మన కళ్ళు ముందు వచ్చేస్తుంది. సో ఇంకా ఏమో ఆమె అర్థమైపోతుంది 100% ఆ కెమెరా ఫోకసింగ్ ట్రై చేస్తుంది అనేసి. సో అంత ట్రై చేస్తుంటే అంత పెద్దగా లాగాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ అందరికి తెలుస్తుంది కదా. వచ్చిన 2 డేస్లో కూడా ఎవరు కూడా అభిప్రాయాలు అయితే చెప్పలేరు ఎవరి ಬಗ್ಗೆ కూడాను. అది కొంచెం తెలుసుకుంటే బాగుండే. వాళ్ళ అభిప్రాయాలే చెప్తారు. సో అక్కడ యాష్మి కూడా అని సెలెక్ట్ అయితే చేశారు వాళ్ళు. అది మీకు నచ్చలేదు అనుకుంటా. సో ఆమె మాత్రం బాగానే వేసేసింది. సో అక్కడ ఇంకా ఆప్షన్స్ ఉండుండే. ఎవరు మన అఫ్రీది గారు ఉండుండే, బాషా గారు. సో ఓకే, వీళ్ళైతే వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పేశారు. ఈవెన్ నైనిక గారు కూడా తన ఓన్ బడ్డీని సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ పాయింట్ క్లియర్గా చెప్పేసింది. సో దాంట్లో అయితే మనకైతే జెన్యూన్గానే కనబడింది. సో యష్మి గౌడ గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు యాజ్ ఎ థర్డ్ చీఫ్. సో ఓకే, దాంతో మనం అయితే అగ్రీ చేయాల్సి ఉంటుంది. వచ్చిన 2 డేస్కి కూడా ఎవరిని కూడా జడ్జ్ చేయలేరు. సో అక్కడ దీన్ని పెద్ద మ్యాటర్ చేసింది ఆ సోనియా గారు అయితే మాత్రం. బీపీనే లేసేస్తుంది అబ్బా చూస్తుంటే. ఓకే, అట్లా కూడా లేస్తూ ఉండాలి బీపీ. నేను అయితే మ్యూట్లో పెడదాం అనుకున్నా 1 మినిట్. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంక ఇప్పుడే మ్యూట్లో పెడితే బాగుండదు. రేపు ఎలాగైనా వీడియోలో చెప్పాలనేసి నేనైతే కంటిన్యూ చేస్తాను ఇట్లా కొద్దిగా చెవులు మూసుకొని. సో ఓకే, నడుస్తుంది అది. ఇంకా దాని తర్వాత ఏంటి, థర్డ్ చీఫ్ అయితే యష్మి గారు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా అంతే నడిచింది అక్కడ మ్యాటర్లు అయితే. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే థర్డ్ చీఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత నడిసే విషయాలు నామినేషన్లో మనకైతే ఈరోజు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎవరెవరు నామినేట్ అవుతారనేసి. నాకు తెలిసి నాగమణి గారు, ఆదిత్యం గారు ఒకరినొకరు వేసేసుకుంటారు అనిపిస్తుంది. అదైతే నాకు 100% గ్యారంటీగా అనిపిస్తుంది. సో ఇంకా చూడాలి అక్కడ సోనియా గారు నిఖిల్ గారికి కాదులే కానీ అక్కడ చీఫ్ కదా ఆయన, తనకైతే నామినేట్ చేయాల్సిన ఉండదేమో అనిపిస్తుంది. సో క్యాప్టెన్కి చెందుతుంది కదా అది. సో అక్కడ నిఖిల్ గారు, నైనిక అండ్ యష్మి ముగ్గురు నామినేషన్లో ఉండరేమో అనిపిస్తుంది. సో దే ఆర్ చీఫ్స్, వాళ్ళకి ఆ పవర్ ఇస్తారేమో బిగ్ బాస్ అనిపిస్తుంది. సో ఇంకా చూడాల్సింది వాళ్ళ ముగ్గురు కూడా అడుగుతారేమో మీరు ఒక్కొక్కరు నామినేట్ చేయండి అని. అది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ ట్విస్టులు కదా ఈ సీజన్ అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇంకా ఒకరిని కూడా మీరు సేవ్ చేయండి అని కూడా అడుగుతారేమో. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కొద్దిగా మనకు కావాల్సినటువంటి ఎపిసోడ్ ఈరోజు 100% చూడాల్సిందే, 100% ఎంజాయ్ చేయాల్సింది. ఈ ఎపిసోడ్ మాత్రం 100% మిస్ కాకుండా చూడాల్సిందే. ఎవరు ఎట్లా కొట్లాడుకుంటారు, ఎవరు నామినేషన్లో వస్తారు, ఎవరు సేవ్ అవుతారు అనేది టుడేనే తెలిసిపోతుంది మనకి. ఆ ప్రోమో కూడా మనం చూసాం. ఓకే, అగ్రీ విత్ దట్. ఈరోజు ఎపిసోడ్ చూసేద్దాం. సో నిన్నటి ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడకపోవట్లేదు. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి షార్ట్ అండ్ కట్గా మాట్లాడుతున్నా. సో ఇంకా చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రేపు వీడియో అయితే పెడతా. ఇంకా దాంట్లో మనం మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందని. నాకు తెలిసి 100% ఏమంటారు జోష్గా నిండుంటుంది. మనకు కావాల్సినటువంటి ఎపిసోడ్ ఇవి. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కూర్చొని చూడండి అబ్బా. ఏమంటారు? మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.